కంచగచ్చిబౌలి భూముల వివాదానికి చెక్ పెట్టేలా తెలంగాణ ప్రభుత్వం కసరత్తు చేస్తోంది. కాసేపట్లో సచివాలయంలో మంత్రుల కమిటీ సభ్యులు బట్టి విక్రమార్కతో సీఎస్ భేటీ కానున్నారు. కోర్టు తీర్పులను పరిగణలోకి తీసుకుంటామని ఇప్పటికే ప్రభుత్వం ప్రకటించింది. హెచ్సీయూ కార్యవర్గం, స్టూడెంట్ యూనియన్స్, మేధావులు, పర్యావరణవేత్తలతో మంత్రుల కమిటీ సంప్రదింపులు జరపనుంది. ఈ నెల 16 వరకు నివేదిక ఇవ్వాలని సీఎస్ ను సుప్రీంకోర్టు ఆదేశించడంతో నివేదిక తయారీపై ఫోకస్ పెట్టారు. మరోవైపు కంచగచ్చిబౌలిలో ఎకో పార్క్ ఏర్పాటుకు ప్రభుత్వం ఆలోచన చేస్తున్నట్లు తెలుస్తోంది. కంచగచ్చిబౌలి భూముల వివాదానికి చెక్ పెట్టేలా తెలంగాణ ప్రభుత్వం కసరత్తు చేస్తుంది. కాసేపట్లో సచివాలయంలో మంత్రుల కమిటీ సభ్యులు బట్టి విక్రమార్కతో సీఎస్ భేటీ కానున్నారు. ఇక దీనికి సంబంధించి పూర్తి సమాచారం మా ప్రతినిధి నర్సింగ్రావు లైవ్ లో అందిస్తారు. నర్సింగ్రావు. యామిని, ఇప్పుడు కంచగచ్చిబౌలి భూముల వివాదం సుప్రీంకోర్టుకు చేరినటువంటి నేపథ్యంలో ప్రభుత్వము అప్రమత్తమైంది. ఈ హెచ్సీయూ వివాదానికి చెక్ పెట్టేందుకు వేగంగా అడుగులు వేస్తుంది. సో ఈ నేపథ్యంలో ఇప్పటికే తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వము 3 మంత్రులతో ఒక కమిటీని ఏర్పాటు చేసింది. అందులో డిప్యూటీ సీఎం మల్లు బట్టి విక్రమార్క, దుద్దిల్ల శ్రీధర్ బాబు, అదేవిధంగా రెవెన్యూ శాఖ మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డితో ఈ కమిటీని ఏర్పాటు చేసింది. సో ఈ కమిటీ ఇప్పటికే రంగంలోకి దిగింది. ఈ రోజు నుంచే పనిలోకి దిగింది. వరుసగా సమావేశాలు నిర్వహించేందుకు ప్రణాళికల్ని సిద్ధం చేసుకుంది. అందులో భాగంగా ఈరోజు రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి సిఎస్ శాంతికుమార్తో ఈరోజు కమిటీ సభ్యులు మల్లు బట్టి విక్రమార్క సమావేశాన్ని ప్రత్యేకంగా ఏర్పాటు చేస్తున్నారు. మరి కాసేపట్లోనే ఈ సమావేశము ప్రారంభమవుతుంది. వాస్తవానికి 3 కమిటీ సభ్యులు ఈ సమావేశానికి హాజరు కావాల్సి ఉంది. కానీ ముందుగా షెడ్యూల్ ప్రకారము ఉన్నటువంటి కొన్ని ప్రోగ్రాంల కారణంగా కమిటీ సభ్యులు పొంగులేటి శ్రీనివాసరెడ్డి ప్రస్తుతం ఖమ్మంలో ఉన్నారు. అదేవిధంగా ఒక జాబ్ మేళాకు సంబంధించినటువంటి కార్యక్రమంలో పాల్గొనేందుకు మరొక మంత్రి దుద్దిల్ల శ్రీధర్ బాబు పరకాలకు వెళ్లారు. సో ఈ నేపథ్యంలో ఈరోజు మల్లు బట్టి విక్రమార్క ఈరోజు సీఎస్తో సమావేశాన్ని ఏర్పాటు చేస్తున్నారు. వారితో పాటుగా రెవెన్యూ శాఖకు సంబంధించినటువంటి అధికారులు, జిహెచ్ఎంసీ, హెచ్ఎండియూ, అటవీ శాఖ అధికారులతో ఈరోజు బట్టి విక్రమార్క సమావేశాన్ని ఏర్పాటు చేసి ఈ వివాదం పైన ఈ సుప్రీంకోర్టు వివాదము ఈ నేపథ్యంలో వారితో దీనిపైన చర్చించేటువంటి అవకాశం ఉంది. దాంతో పాటుగా మళ్ళీ రేపు లేదా ఎల్లుండి ఈ యూనివర్సిటీకి సంబంధించినటువంటి కార్యవర్గము, అదేవిధంగా ఎగ్జిక్యూటివ్ కమిటీ, పర్యావరణవేత్తలు, విద్యార్థి సంఘాలు, పౌర సంఘాలకు సంబంధించినటువంటి జేఏసీ సభ్యులతో కూడా ప్రత్యేకంగా సమావేశాన్ని ఏర్పాటు చేయబోతున్నారు. వాస్తవానికి మొన్న 2 రోజుల క్రితమే ఈ కమిటీ ఈ సమావేశాన్ని ఏర్పాటు చేసింది. ఈ సమావేశంలో ఎవరి వాదనలు వారు వినిపించారు. ఒకటైతే స్పష్టం చేసింది ప్రభుత్వము, 20 ఏండ్లు కోర్టులో పోరాటం చేసిన తర్వాత ప్రభుత్వ ఆధీనంలోకి ఈ భూమి వచ్చింది. సో దాన్ని వినియోగంలోకి తీసుకువచ్చేందుకు అక్కడ ఈ చదును చేసేటువంటి ప్రోగ్రాము కార్యక్రమాన్ని తీసుకున్నట్లుగా పనులు చేపట్టినట్లుగా స్పష్టమైతే చేశారు. సో అయితే అక్కడ పర్యావరణానికి సంబంధించి పర్యావరణాన్ని దృష్టిలో పెట్టుకొని యూనివర్సిటీకి అప్పగించాలని చెప్పి కొంతమంది ఆ సమావేశంలో ప్రతిపాదనలు చేసినట్లుగా తెలుస్తూ ఉంది. సో ఈ నేపథ్యంలో ఈ వివాదానికి చెక్ పెట్టేందుకు వీళ్ళందరితో కూడా వరుస సంప్రదింపులు చేసేందుకు ఈ కమిటీ పూనుకుంది. వరుసగా వీరితో సమావేశాలను నిర్వహించబోతా ఉంది. రేపు, ఎల్లుండి, అవతలెల్లుండి ఈ విధంగా రెగ్యులర్గా వారితో యూనివర్సిటీకి సంబంధించినటువంటి ఎగ్జిక్యూటివ్ కమిటీతో, విద్యార్థి జేఏసీ నాయకులతో, పౌర సంఘాలకు సంబంధించినటువంటి నాయకులతో, పర్యావరణానికి సంబంధించినటువంటి వాళ్ళతో కూడా సమావేశాలని నిర్వహించబోతా ఉన్నారు. ఒకవైపు కమిటీ రంగంలోకి దిగి ఈ కన్సల్టేషన్స్ ప్రారంభించగా, మరొక వైపు సుప్రీంకోర్టు సిఎస్కి ఈ నెల 16 వరకు ఒక 5 ప్రశ్నలకి సమాధానాలు చెప్తూ ఒక నివేదిక ఇవ్వాలని చెప్పి కోరినటువంటి నేపథ్యంలో సిఎస్ కూడా దానిపైన రిపోర్టు తయారీపైన ఫోకస్ పెట్టింది. సో అందుకు సంబంధించినటువంటి అధికారులతో, అదేవిధంగా ఈ పర్యావరణానికి సంబంధించినటువంటి వారితో, అటవీ శాఖకు సంబంధించినటువంటి వారితో, హెచ్ఎండిఏకి సంబంధించినటువంటి అధికారులతో, జిహెచ్ఎంసీకి సంబంధించినటువంటి అధికారులతో, ఈ మంత్రుల కమిటీతో వరుస సమావేశాలు పెట్టి నివేదికను తయారు చేయడం పైన సిఎస్ ఫోకస్ చేశారు. అయితే ప్రభుత్వం అయితే ఒకవైపు ఈ విధంగా దీనికి వివాదానికి చెక్ పెట్టేటువంటి దానికైతే ఆలోచనతో ముందుకు వెళ్తుంది. ప్రధానంగా ఒకవైపు పెద్ద ఎత్తున ప్రభుత్వం రియల్ ఎస్టేట్ వ్యాపారులకు ఈ భూమిని కట్టబెట్టేటువంటి ప్రయత్నం చేస్తుంది అనేటువంటి దానికైతే ఖండిస్తూ ఉంది. ఆ మాటల్ని, ఆ విమర్శల్ని ప్రభుత్వ వర్గాలు ఖండిస్తూ ఉన్నాయి.
అక్కడ ఎకో పార్క్ను అదేవిధంగా రీసోర్స్ మ్యాపింగ్ చేయడం కోసమే తాము అక్కడ పనులు చేపట్టామనేటువంటి మాటను చెప్తా ఉన్నారు. నిజంగా ఈ పౌర సమాజము యూనివర్సిటీ వాళ్ళంతా కూడా అంగీకరిస్తే ఇప్పుడున్నటువంటి 400 ఎకరాలతో పాటుగా మరో 16 ఎకరాలు యూనివర్సిటీ భూములను అప్పగిస్తే 2000 ఎకరాల్లో ఎకో పార్క్ నిర్మాణం చేపట్టేందుకు కూడా తాము సుముఖము అనేటువంటి సంకేతాలని ప్రభుత్వము పంపిస్తా ఉంది. ఆ మేరకు ఈ కమిటీ చర్చల ద్వారా తేల్చబోతా ఉంది. రైట్.